అవకాశం ఉంది. అయితే మరి ఏ రకమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఇప్పుడు ఒకవేళ ఈ కేఆర్ఎంబి పరిధిలోకి ఈ అంశాలన్నీ తేలకుండా కేఆర్ఎంబి పరిధికి పోతే మనకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు మన కృష్ణా నదిలో మన వాటా తేలే విషయం ట్రిబ్యునల్లో మేము పోరాడి కొత్త ట్రిబ్యునల్ వేయడానికి కేంద్ర ప్రభుత్వంని మెడలు వచ్చి ఒప్పించాం. సుప్రీంకోర్టుకు పోయినాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం, కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీంకోర్టు గడప దొక్కినాం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం. కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇలా కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం. సో ఆ నదీ జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు మన పరిస్థితి ఏమైతే ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఒక 4-5 మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లీస్ట్ దీన్ని పాజిటివ్గా తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాష్ట్రానికి జరిగే నష్టాలు ఒక 4-5 మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి వాళ్ళ డీటెయిల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ 5 నష్టాలు చెప్పి డీటెయిల్గా ఒక్కొక్క రంగం మీద కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది హైడల్ పవర్ జనరేషన్లో మనం స్వయం ప్రతిపత్తిని కోల్పోతాం. ఇవాళ మనకేముంది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు మన కంట్రోల్లో ఉంది, శ్రీశైలం లెఫ్ట్ పవర్ స్టేషన్ మన కంట్రోల్లో ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ అవర్స్ లో ఇలా హైడల్ పవర్ జనరేట్ చేసుకుంటున్నాం. అది 900 మెగావాట్ల హైడల్ పవర్ జనరేషన్ స్టేషన్. సో అది ఉండడం వల్ల మనకి ఎంత కంఫర్ట్ వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు పీక్ అవర్స్ లో ఉదయం పూట సాయంత్రం పూట హైడల్ పవర్ జనరేట్ చేస్తుంది. నార్మల్ ఏమైతుంది బైసా, కరెంట్ ఒకవేళ థర్మల్ పవర్ ఉత్పత్తి చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది, 10 అవర్స్ టైం పడుతుంది. అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది డీటెయిల్. ఒకటి హైడల్ పవర్ జనరేషన్ లో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం హక్కును కోల్పోతుంది, మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. రెండవది సాగర్ ఆయకట్టు దెబ్బతినేటువంటి అవకాశం. మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద దాదాపు 5 లక్షల ఎకరాలు మనకు ఆయకట్టు ఉన్నది. రేపు వాళ్ళు శ్రీశైలం నుంచి అటే నీళ్ళు తీసుకపోతే మన సాగర్ ఆయకట్టు దెబ్బతింటుంది. 2. మూడవది డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్కు మన మహబూబ్ నగర్ నల్గొండకు త్రాగునీటి విషయంలో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. 4వది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, ఎస్ఎల్బిసి, ఈ ప్రాజెక్టుల నిర్మాణం మీద కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే ఆ రూల్స్లో వాళ్ళు కేఆర్ఎంబి రూల్స్ ఏం పెట్టిందంటే, మీరు ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలంటే ముందు కేఆర్ఎంబికి పర్మిషన్ తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి, అపెక్స్ కమిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాకనే ఈ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయొచ్చు, ఈ ప్రాజెక్టుల నుంచి నీళ్లను వాడుకోవచ్చు అంటున్నారు. రేపు ఆ ప్రాజెక్టులు పరిస్థితి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది కదా. 5వ పాయింట్, భవిష్యత్తులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు కొత్తగా ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబి అనుమతి లేకుండా మీరు చేయడానికి వీలు ఉండదు. మరి ఇప్పుడు మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వ చేతిలో పెడితే రేపు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన రక్షణలు ఒకవైపు చూడకుండా, మన హక్కులను ఒకవైపు చూడకుండా మీరు అసలు ఢిల్లీకి పోయింది ఆయన ఎట్లా ఒప్పుకొని వచ్చారు మాకు అర్థమవుతలేదు. ఇది నాకైతే ఆశ్చర్యంగా ఉన్నది. మీరు పత్రికల్లో చూస్తే జగన్ విజయం సాధించి ఉండని, వీళ్ళు ఒప్పుకొని వచ్చిందని, వారం రోజుల లోపలనే ఇవన్నీ పోతున్నాయని ఇలా కథనాలు వస్తూ ఉంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ. నిన్న ఎవరైనా ఖండిస్తారేమో, ప్రభుత్వం నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారేమో అని చూసిన, ఎవరు మాట్లాడతలేరు. అంటే ఇది మీరు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను ఇలా మర్చిపోతూ ఉన్నారు, తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ 5 పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా. దయచేసి జర్నలిస్టులతో కూడా మనవి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి, ప్రజల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి. ముఖ్యంగా ఇలా ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్. పవర్ జనరేషన్లో మనకు 3 పోతున్నాయి ఇవాళ. ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, అది 900 మెగావాట్లు. రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, అది 815 మెగావాట్లు. మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ 60 మెగావాట్లు. ఈ 3 కలిపితే 1775 మెగావాట్ల
3 పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి. అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు. అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది, పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఏమైనా ఆలోచిస్తుండ్రా? ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది. హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్. అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది. మీకు ఇన్ని యూనిట్ల కరెంట్ కావాలి, ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన 10 గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది. హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్యూ మినిట్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది. రేపు ఏమవుతుంది, మీకు గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా. మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ అవర్స్లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం. గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్ళుగా మేనేజ్ చేస్తూ వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, మీరు పీక్ అవర్స్లో కరెంట్ కావాలంటే కేఆర్ఎంబీకి దరఖాస్తు పెట్టాలి, వాళ్ళు అనుమతి ఇవ్వాలి, నువ్వు స్టార్ట్ చేయాలి. వాడు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అప్పట్లో గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది. లేదా అధిక ధరకు నువ్వు బయట కరెంటు కొనాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా? అంటే దీని మీద మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సో దాదాపు దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే యావరేజ్ ఇప్పటిదాకా మనం చూస్తే 5,000 మిలియన్ యూనిట్ల కరెంటు మనం ఈ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మనకు జనరల్గా హైడల్ పవర్ ఉత్పత్తి కాస్ట్ 2.5 అవుతుంది. అదే థర్మల్ పవర్ బయట కొంటే అండ్ యావరేజ్ ₹5.50 అవుతుంది. అంటే చాలా చీప్గా వచ్చేటువంటి పవరు హైడల్ పవర్. చీప్గా రావడమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఓవర్లోడ్ అయినప్పుడు గ్రిడ్ కొలాప్స్ కాకుండా వెంటనే దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మన చేతుల్లో నుంచి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేతుల, కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టి రేపు అడుక్కునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది. ఇంకోటి ఉంది, మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, టేల్ పాండ్. మనం ఏం చేసినామంటే టేల్ పాండ్ కట్టుకొని సాగర్ దగ్గర రివర్స్ జనరేషన్ నాన్ పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాడకం తక్కువ ఉండి కరెంట్ ఎక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కరెంట్ తక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, మనం కట్టుకున్న టేల్ పాండ్ ద్వారా రివర్స్ పంప్ చేస్తున్నాం ప్రాజెక్టులోకి. రివర్స్ పంప్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పీక్ అవర్స్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. అంటే కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు విద్యుత్తును వాడి టేల్ పాండ్ నీళ్లను ప్రాజెక్టులోకి పంపు చేస్తున్నాం. కరెంటు పీక్ అవర్స్లో అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసి కరెంటును ఉత్పత్తి చేస్తూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఇంతకాలం కాపాడుతూ వచ్చినాం. రేపు నువ్వు టేల్ పాండ్ నడపాలన్నా, పవర్ జనరేషన్ ప్లాంట్ నడపాలన్నా కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వాస్తవానికి టెయిల్ పాండ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు 300